ఇప్పుడంటే మణిరత్నం ఫామ్ కోల్పోయి ఉండొచ్చు కానీ, ఒకప్పుడు ఆయన మామూలు సినిమాలు తీయలేదు. 'నాయగన్', 'రోజా', 'బొంబాయి', 'ఇద్దరు', 'సఖి', 'యువ' ఇలా కల్ట్ ఫిల్మ్స్ అందించారాయన. దేశంలో ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్‌కి ఆయన ఇన్‌స్పిరేషన్. అయితే తనకు మాత్రం మణిరత్న సినిమాలు నచ్చవని అంటున్నారు డైరెక్టర్ ఆర్‌జీవి. ఎందుకో తెలుసా? తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ మేకర్గా గుర్తింపు పొందిన మణిరత్నం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన సమకాలీన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మణిరత్నం సినిమాలు తనకు పెద్దగా నచ్చవని, ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ను తాను ఇష్టపడనని వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఫిల్మ్ మేకర్స్ ఎంతో మంది ఉండగా, వర్మ మాత్రం ఆయన సినిమాలు తన టేస్ట్కు సెట్ కాలేదని స్పష్టం చేశారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన 'నాయగన్', 'రోజా', 'బొంబాయి', 'ఇద్దరు', 'సఖి', 'యువ' లాంటి కల్ట్ మూవీస్ దేశవ్యాప్తంగా ఆడియన్స్ను, ఫిల్మ్ మేకర్స్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. ముఖ్యంగా 'నాయగన్' సినిమా ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ మూవీగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా కూడా తనకు నచ్చలేదన్నారు వర్మ. 'నాయగన్'లో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అద్భుతం. వరదరాజన్ ముదలియార్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా రాసుకున్నారు. కానీ మణిరత్నం డైరెక్షన్ స్టైల్ నాకు సెట్ కాలేదు. ఆయన మిగతా సినిమాలు కూడా నాకు నచ్చలేదని వర్మ క్లియర్గా తెలిపారు. అంతేకాదు, మణిరత్నంకు కూడా నా సినిమాలు నచ్చవని నాకు తెలుసని ఆయన ఓపెన్గా వెల్లడించారు. ఇదే టైంలో వర్మ కూడా 'శివ', 'రంగీలా', 'సత్య', 'కంపెనీ' లాంటి మైల్ స్టోన్ మూవీస్తో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఈ ఇద్దరు లెజెండ్స్ తమ ప్రైమ్ టైంలో కలిసి కూడా పనిచేశారు. వర్మ డైరెక్ట్ చేసిన 'గాయం' సినిమాకు మణిరత్నం రచనా సహకారం అందించగా, మణిరత్నం డైరెక్ట్ చేసిన 'దొంగ దొంగ' చిత్రానికి వర్మ రైటర్గా వర్క్ చేశారు. అయినా కానీ మేమిద్దరం కలిసి పనిచేసినా ఒకరి మాట ఒకరు వినలేదు. ఎవరి స్టైల్లో వాళ్ళం సినిమాలు తీశాం. మా ఇద్దరి ఫిల్మ్ మేకింగ్ స్టైల్స్ వేరువేరు. ఒకరి ఇన్ఫ్లుయెన్స్ మరొకరిపై పడలేదని వర్మ వివరించారు. కోలీవుడ్ నుంచి తనను ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్గా లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె. బాలచంద్ర పేరు చెప్పారు వర్మ. స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ అండ్ క్రాఫ్ట్ విషయంలో బాలచంద్ర నుంచి నేను ఎంతో లెర్న్ చేశాను. ఆయన సినిమాలు నాకు బిగ్ ఇన్స్పిరేషన్ అని వర్మ పేర్కొన్నారు. అయితే మణిరత్నం లాంటి ఐకానిక్ డైరెక్టర్ సినిమాలు నచ్చలేదని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వర్మ ప్రస్తుతం తన యూనిక్ స్టైల్తో కొత్త ప్రాజెక్ట్స్పై ఫోకస్ చేస్తున్నారు. మణిరత్నం కూడా వింటేజ్ కథతో ఓ సినిమాను చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు లెజెండ్స్ వేరువేరు ట్రాక్స్లో తమ క్రాఫ్ట్ను రీడిఫైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.